As a study, I said that I solved that contains duplicate in the lead code problem. So in that I said we can use set data structure. So here I am telling the brute force approach. Basically the contains duplicate is like if we found any duplicate we have to return the true or else we have to return the false. What will be the brute force approach? ఇప్పుడు ఒక అరే ఇచ్చారు. అరే ఈజ్ లైక్ సంథింగ్ లైక్ 1 2 3 1 ఈజ్ హియర్ డూప్లికేట్ కదా. సో నేనేం చేస్తా అంటే సార్ట్ చేస్తా బ్రూట్ ఫోర్స్లో ఎరేస్ డాట్ సార్ట్ ఆఫ్ ఎరే. సో సార్ట్ చేస్తే నాకు ఎలా వస్తుంది 1 1 2 and 3. This is my new array which is sorted. సో ఇప్పుడు సార్ట్ చేసినప్పుడు ఇప్పుడు పక్క పక్కన నాకు ఎలిమెంట్స్ వస్తాయి, సేమ్ ఎలిమెంట్స్. సో ఇవి రెండింటిని కంపేర్ చేసి ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇది పక్కనది కూడా సేమ్ నెంబర్ అయితే దెన్ ఐ కెన్ రిటర్న్ ట్రూ ఆర్ ఎల్స్ ఐ కెన్ రిటర్న్ ఫాల్స్. సో కానీ ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది విచ్ ఇస్ సార్టింగ్కి n log n అవుతుంది. అండ్ మనం మళ్ళీ ఇటరేట్ చేసి పక్క పక్కది చూస్తున్నాం కాబట్టి విచ్ లీడ్స్ టు బిగ్ ఆఫ్ n. సో విచ్ ఈజ్ లైక్ n log n ప్లస్ n విచ్ ఈజ్ చాలా పెద్ద టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో హౌ టు రెడ్యూస్ టు బిగ్ ఆఫ్ n అంటే నేనేం చేస్తా అంటే set data structure యూజ్ చేస్తా. సెట్ ఈజ్ లైక్ వీ కెన్ స్టోర్ ద డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇంటూ ద సెట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 1 ఉంది కదా, ఇది అరే. ఓకే, సెట్ తీసుకుంటా. ఓకే, ఫస్ట్ 1 నేను పుష్ చేస్తా, యాడ్ చేస్తా. తర్వాత 2 యాడ్ అవుతుంది, తర్వాత 3 యాడ్ అవుతుంది. సెట్లో ఓన్లీ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండవు. సో ఇప్పుడు నేను 1ని యాడ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో 1 యాడ్ కాదు, ఓన్లీ 1 ఉంటుంది. సో సెట్లో నాకు రిపీటెడ్ వాల్యూస్ ఉండవు. ఇప్పుడు ఇది యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ 1 అనేది ఉంది. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఆల్రెడీ ఉన్నాను. సో మనం రిటర్న్ ట్రూ చేయాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి అసలు దొరకలేనప్పుడు రిటర్న్ ఫాల్స్. ఓకేనా. సో వాట్ విల్ బీ ద సింటాక్స్ ఫర్ సెట్ అంటే సెట్ జావాలో ఇంటీజర్. ఇక్కడ మనం ఓన్లీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ తీసుకోవాలి. ప్రిమిటివ్ డేటా టైప్ లైక్ ఇంట్, ఫ్లోట్ అలా తీసుకోవద్దు, ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. తర్వాత సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ సెట్. ఇక్కడ హ్యాష్ సెట్ యూజ్ చేయవచ్చు అండ్ వీ కెన్ యూజ్ సంథింగ్ లైక్ ట్రీ సెట్ అండ్ సమ్ ఒకటి యూజ్ చేయవచ్చు, ఐ డిడ్ంట్ రిమెంబర్. సో హ్యాష్ సెట్ యూజ్ చేసుకోవచ్చు. హ్యాష్ సెట్ ఈజ్ సంథింగ్ లైక్ వీ క్యాన్ హ్యావ్ దట్ అన్ఆర్డర్డ్ సెట్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద ఫాస్టర్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో నేనేం చేస్తా, ఫస్ట్ ఐ ట్రేట్ త్రూ దట్ అరే ఫర్ ఇంట్ I is equals to 0, I is less than n, I plus plus. If array of I, if set contains array of I, అప్పుడు ఏం చేస్తా, డైరెక్ట్లీ ఐ రిటర్న్ ట్రూ. నువ్వు ఆల్రెడీ ఉన్నావు, నాకు అవసరం లేదు, నాకు లేని నంబర్స్ కావాలి. తర్వాత ఫర్ లూప్ కూడా అయిపోతుంది. దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ ఫాల్స్ హియర్. సో వాట్ విల్ బీ ద టైమ్ కాంప్లెక్సిటీ? big of n. And what is the space complexity? big of n. ఎందుకంటే వీఆర్ యూజింగ్ సెట్ కాబట్టి ఇట్ ఈస్ big of n and big of n. So this is for contains duplicate n. This is optimal solution, guys. This is optimal solution. Okay, this is for the contains duplicate which I solved in the lead code. And in Geeks for Geeks I solved sort 0 1 2s అన్నమాట. వాళ్ళు ఒక అరే ఇస్తారు, 0 1 2 1 0 2 1 0 అలా. ఓకే,
విచ్ ఈస్ అన్సార్టెడ్. దీన్ని మనం సార్ట్ చేస్తే 0 0 0 1 1 1 2 2 ఇలా మనం సార్ట్ చేయాలన్నమాట. ఎలా చేయాలి? ఇప్పుడు వాట్ విల్ బి ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే దీనికి ఇప్పుడు నేను ఈ అరేని ఐట్రేట్ చేస్తా. నాకు 0 దొరికింది అనుకోండి, ఇట్లా కౌంట్ 0 రాసుకొని కౌంట్ 0 కౌంట్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కౌంట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసుకుంటా. ఇప్పుడు నాకు 0 దొరికితే కౌంట్ 0 1 అవుతుంది, 1 దొరికితే కౌంట్ 1 1 అవుతుంది, 2 దొరికితే కౌంట్ 2 1 అవుతుంది, మళ్ళీ 1 ఉంది కౌంట్ ఇది 2 అవుతుంది, తర్వాత 0 ఉంది ఇది 2, తర్వాత ఇది 1 ఉంది ఇది 2, తర్వాత 1 ఉంది ఇది 3, తర్వాత 1 ఉంది 0 ఉంది ఇది 3. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఐట్రేట్ చేసి తర్వాత కౌంట్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకొని దెన్ ఐ డూ మళ్ళీ ఫర్ లూప్ అనేది 0 నుండి 3 వరకు రన్ చేసేసి నేను ఆ ప్లేస్లో జీరోస్ పెట్టుకుంటా. అరే ప్లేస్లో అరే ఆఫ్ ఐ 0 అరే ఆఫ్ ఐ 0లో 0 పెడతా, 1లో 0 పెడతా, 2లో 0 3లో అలా నేను కౌంట్ 0 పెట్టుకుంటా. మళ్ళీ ఫర్ లూప్ 0 నుండి 3 వరకు రన్ చేసి 1 పెట్టుకుంటా. తర్వాత మళ్ళీ 2 పెట్టాలంటే 0 నుండి 2 వరకు రన్ చేస్తా. దిస్ ఇస్ విల్ లీడ్స్ టు బిగ్ ఆఫ్ n power 4 like n cube actually n cube which is approximately n cube వరకు వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అండ్ వాట్ విల్ బీ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ దిస్ అంటే there is an algorithm called Cadence algorithm. The Cadence algorithm is basically it is something like sorry it's not Cadence algorithm, sorry it's Dutch national flag algorithm. Okay, what is the Dutch national flag algorithm అంటే ఫస్ట్ జీరోస్ ఉంటాయన్ని, తర్వాత 1s ఉంటాయి, తర్వాత అన్సార్టెడ్ ఆర్డర్ లైక్ 0 1 2 1 2 0 0 ఇలా అన్ని నంబర్స్ ఉంటాయి అన్సార్టెడ్, తర్వాత అన్ని 2s ఉంటాయి. ఓకేనా, ఇది నా లో ఇది 0, ఇది నా లో -1, ఇది నా లో, ఇది నా మిడ్ -1, ఇది నా మిడ్, ఇది నా హై, ఇది నా హై +1 నుండి n-1 వరకు అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం సార్ట్ చేయాలి అంటే 0ని ఇక్కడికి పంపించాలి, 1ని ఇక్కడికి పంపించాలి, 2ని ఇక్కడికి పంపించాలి అలా. ఓకేనా, ఎలా పంపిస్తాం? ఇప్పుడు ఇది అన్సార్టెడ్ ఆర్డర్ కదా, మిడ్ ఎక్కడుంది? 0th ఎలిమెంట్ దగ్గర ఉంది, అంటే నా మిడ్ 0, లో 0, హై n-1. ఓకేనా, ఇప్పుడు మిడ్ నాకు దాటొద్దు హై కన్నా. ఇప్పుడు నా మిడ్ 0 అయితే ఐ హ్యావ్ టు స్వాప్ దిస్ మిడ్ విత్ లో. ఓకేనా, అండ్ ఇఫ్ ఇన్ కేస్ తర్వాత లో ++ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ 1 అయితే మిడ్ ++, ఇఫ్ ఇట్ ఈస్ 2 అయితే నేను ఇక్కడికి పోతా, హై దగ్గరికి పోతా. ఓకేనా, దిస్ ఇస్ ద కేస్ ఫర్ డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం. హౌ టు కోడ్ దిస్ అంటే లైక్ జనరల్లీ ట్రై రన్ చూద్దాము. ద క్వశ్చన్ ఈజ్ లైక్ అన్సార్టెడ్ అరే ఏముంది, 0 ఉంది, 1 ఉంది, 0 2 1 0 అలా ఉందనుకోండి. ఓకేనా, ఇప్పుడు లో ఈజ్ ఈక్వల్స్ టు 0, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ హై ఈజ్ ఈక్వల్స్ టు n-1. ఇప్పుడు వైల్ మై మిడ్ షుడ్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే it should be less than or equals to high only, it should not cross high. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ 0 అయితే if array of mid is my 0 then I have to
డూ లోని అండ్ మిడ్ని మనం స్వాప్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడికే ఉంటుంది కదా, ఇక్కడనే ఉంటుంది అది. ఏరియా ఆఫ్ స్వాప్, ఏరియా ఆఫ్ లో అండ్ ఏరియా ఆఫ్ మిడ్. దెన్ ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై లో కదా, ఎప్పుడు జీరోలోనే ఉండదు కదా, సో ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై లో. Else if array of mid is equals to 1, అది ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటే ఇది ఇక్కడే ఉండాలి, ఇది చేంజ్ అవ్వదు. అప్పుడు నేను మిడ్ ప్లస్ ప్లస్ చేస్తా. మిడ్ ప్లస్ ప్లస్ చేస్తే నాకేమొస్తుంది, ఇది 1 వస్తుంది, ఇది 1 వస్తుంది. ఓకేనా, తర్వాత ఎల్స్ పార్ట్ ఏంటి, అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే దీన్ని లాస్ట్లోకి పంపేయాలి. ఎలా పంపేయాలి అంటే స్వాప్ ఏరే ఆఫ్ హై విత్ ఏరే ఆఫ్ మిడ్. దెన్ ఇప్పుడు నాకు n-1 ఉంది అంటే డిక్రీజ్ చేయాలి, అంటే హై మైనస్ మైనస్. And here we have to increase mid plus plus also, అంటే ఇక్కడికి రావాలి కదా మళ్ళీ మిడ్ కూడా. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ లో ప్లస్ అండ్ మిడ్ ఆల్సో. హియర్ ఓన్లీ మిడ్, హియర్ ఓన్లీ హై మైనస్ మైనస్. దిస్ ఇస్ ద ఓవరాల్ కేస్ ఫర్ డచ్ నేషనల్ ఫ్లాగ్ algorithm. Hope this understand. Please do subscribe and like. Yeah, thank you.